హాయ్ హలో అందరికీ ఎలా ఉన్నారు? ఇవాళ సండే కదా. సండే అంటే మ్యాక్సిమం అందరిలో గుర్తొచ్చేది నాన్ వెజ్. మరి మా ఇంట్లో కూడా అంతే. అందుకని చెప్పి గబగబా మటన్ షాప్కి వెళ్ళిపోయి ఒక పావు కేజీ మటన్ అయితే తీసుకొచ్చేసా, మటన్ కర్రీ చేద్దామని. మరి నా స్టైల్లో సింపుల్గా మటన్ కర్రీ ఎలా చేయాలో చూపిస్తాను, చూసేయండి. దీనికి నేను ఎక్కువ మసాలాలు కూడా వేయలేదు, ఎక్కువ కూరగాయలని టమాటాలని కూడా వేయలేదు. చాలా సింపుల్, అంటే చాలా సింపుల్గా చేశాను దీన్ని నేను. ఇది ఎలా చేయాలో చూపించే ఒక్క నిమిషం ముందు మీరు నా ఛానల్ని లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. సరే, ఇప్పుడు మటన్ కర్రీ ఎలా చేయాలో చూపిస్తానండి. ముందుగా స్టవ్ ఆన్ చేసి ఒక కడాయి పెట్టుకోవాలి. కడాయి నేనైతే దాకా పెట్టుకున్నా, నాకు అదే ఉంది. అది పెట్టుకొని నూనె పోసి, నూనె బాగా వేడాయాక ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు వేసి మూత పెట్టి మగ్గనియాలి. అది బ్రౌన్ కలర్లోకి రావాలి, అప్పుడు అది బాగా మగ్గినట్టు. తర్వాత మూత తీసి ఉప్పు ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్ పసుపు వేసుకుని ఆ అల్లం వెల్లుల్లిలో ఉన్న పచ్చి వాసన అంతా పోయి ఆయిల్ పైకి తేలేదాకా మగ్గ పెట్టుకోవాలి మూత పెట్టి. ఆ మూత తీసాక నేను తెచ్చిన పావు కేజీ మటన్ని బాగా కడిగి ఆ దాకులో వేసాను. అది కూడా బాగా మగ్గాక మూత పెట్టి ఆ మటన్ని అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉల్లిపాయలు బాగా కలిసేదాకా కలుపుకోవాలి. తర్వాత కాసేపు మూత పెట్టి ఆ మటన్ మెత్తగా ఉడికేదాకా ఉడికించుకోవాలి. ఆ మటన్ మెత్తగా ఉడికింది ఎలా తెలుసుకోవాలి అంటే, దాంట్లో ఉన్న వాటర్ అంతా పోయి ఆయిల్ పైకి తేలిద్ది, అప్పుడు మటన్ బాగా ఉడికినట్టు. తర్వాత దీనిలోకి నేను ఒక స్పూను ధనియాలు జీలకర్ర అవి వేపేసి పొడి అయితే చేసుకున్నా. నేనైతే అది ఒక స్పూన్ అయితే వేసుకున్నా, నేను తన చేత్తోనే వేసాను కానీ అది ఒక స్పూనే. అది కూడా బాగా తిప్పి ఒక 2 స్పూన్ల కారం అయితే వేసుకోవాలి. ఆ కారం వేసుకున్నాక ఒక 30 సెకండ్ల పాటు ఆ పచ్చివాసన పోయేదాకా తిప్పుకొని ఉంచుకొని, తర్వాత ఒక గ్లాస్ నీళ్ళు అయితే వేసుకున్నాను. ముక్క మునిగేదాకా వేసుకోవాలి. నేను ఒక గ్లాస్ వేసా కానీ ముక్క మునిగేదాకా వేసుకోవాలి. నాకు ఒక గ్లాస్ నీళ్ళకి ఆ ముక్క అనేది మునిగింది. తర్వాత ఒక 5 నిమిషాల పాటు లో ఫ్లేమ్లో పెట్టుకొని మూత అయితే పెట్టుకుని, తర్వాత మధ్యలో ఒకసారి తీసి సన్నగా తరిగిన కొత్తిమీర అయితే యాడ్ చేసుకోవాలి.